కృష్ణమ్మ పరవళ్లతో ఆల్మట్టి నిండు కుండలా మారుతోంది. జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహంతో 65,083 క్యూసెక్కులకు చేరింది. గతం కంటే ఏకంగా 18,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో పెరగగా ప్రాజెక్టు నుంచి 12,500 క్యూసెక్కులు దిగువకు వెళ్తుంది. ఆల్మట్టి పూర్తి స్థాయి సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా ప్రస్తుతం 99.170 టీఎంసీలకు చేరి 100 టీఎంసీల మైలురాయికి చేరువలో ఉంది. ఇలాగే వరద కొనసాగితే పూర్తి మొత్తం నిండనుంది. మరోవైపు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అటు ఇన్ఫ్లో నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటి మట్టం 1036.647 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.134 టీఎంసీల నీరుంది. తాగునీటి అవసరాలు, ఇతర అవసరాల కోసం మొత్తం 359 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోందని అధికారులు పేర్కొన్నారు. ఆల్మట్టికి అటు ఇన్ఫ్లో కొనసాగటం మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జానయ్య అందుబాటులో ఉన్నారు. జానయ్య, ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. నిన్న మాత్రం 50,000 క్యూసెక్లుగా వచ్చినటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం 65,830 క్యూసెక్లుగా కూడా ప్రస్తుతం అయితే వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇటు ఇన్ఫ్లో నిన్నటి కంటే ఈ రోజు పెరగడంతో కొంత డ్యామ్ కు వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఈ రోజు ఎత్తే అవకాశం అయితే కనబడుతుంది. గత 10 రోజులకు పైగా కూడా వరద ప్రవాహం వస్తుండటంతో ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 99 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. మరోవైపు అదే ఆల్మట్టి డ్యామ్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి తాగునీటి అవసరాలకు కావచ్చు, ఇటు సాగునీటి అవసరాలకు కూడా గత వారం రోజులుగా కూడా నీటిని విడుదల చేసుకుంటున్నారు. దీంతో ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా వేస్తూనే వాళ్ళ అవసరాలకు వినియోగించడంతో పాటు దిగువకు సంబంధించి కూడా ఇటు నీటిని నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 16,000 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 38 టీఎంసీల కెపాసిటీ కానీ ప్రస్తుతం 25 టీఎంసీల నీటి సామర్థ్యంకి చేరుకోవడం జరిగింది. ఇటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి నిన్నటి వరకు కూడా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు కూడా నీటి విడుదల నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండడంతో తాగునీటి అవసరాలకు అలాగే నీటిని అయితే విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కేవలం తాగునీటి అవసరాలకు నిమిత్తం మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వలు బట్టి మాత్రం అధికారులు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆల్మట్టి డ్యామ్ కు గత 10 రోజుల పైగా నుంచి వరద ప్రవాహం రావడం 42 టీఎంసీల నీటి నిల్వ ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరుకునే పరిస్థితి చేరుకోవడంతో డ్యామ్ కు సంబంధించి గేట్లు ఎత్తి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే ఈ రోజు కనపడుతుంది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 175 టీఎంసీలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు రావాల్సి ఉంది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా 174 టీఎంసీల నీటి నిల్వ వస్తే తప్ప నీటి ప్రవాహం వస్తే ఆ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నిండే అవకాశం కనబడుతుంది. ఏదైతే ఈ సీజన్ లో గత ఏడాది మాత్రం ఇదే సీజన్ లో పూర్తి స్థాయి నీటి నిల్వల సామర్థ్యానికి ప్రాజెక్టులన్నీ కూడా చేరుకోవడం జరిగింది. గత ఏడాది ఇదే జూలై మాసంలో అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆల్మట్టి నుంచి మొదలుకొని చివరగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి జలాశయాల గేట్లను ఎత్తి దిగువ నీటిని విడుదల చేయడం జరిగింది. ఎక్కువ వరద ప్రవాహం రావడంతో గత ఏడాది అయితే నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగా వరద ప్రవాహం మొదలైనప్పటికీ ఎక్కువ రోజులు ఈ వరద ప్రవాహం భారీ వర్షాలకు అవకాశం
కనబడతలేదు. ఇటు ఆల్మట్టి డ్యామ్ కు ప్రస్తుతం వచ్చేటువంటి ఇన్ఫ్లో 65,000 క్యూసెక్లకు పైగా వస్తున్నటువంటి ఇన్ఫ్లో తోటి ఆల్మట్టి డ్యామ్ మాత్రం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువకు వెళ్తున్న అవకాశం ఉంది. కాబట్టి ఎగువ నుంచి ఇదే వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తే 2-3 రోజుల్లో జూరాల ప్రాజెక్టు వరకు కూడా నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా తక్కువ కెపాసిటీ నీటి సామర్థ్యం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం 5 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. 9 టీఎంసీల కెపాసిటీకి 2 రోజుల పాటు వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. ఇదే వాతావరణ శాఖ చెప్పినట్టుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి ప్రస్తుత వర్షాలతోటి మాత్రం 65,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం వరకు 2-3 రోజుల్లో నీటి ప్రవాహం కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తితే మాత్రం మరో 3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా నీటి వరద ప్రవాహం అయితే కొనసాగే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఆల్మట్టి డ్యామ్ కు ఆలస్యంగానైనా వరద ప్రవాహం మొదలు కావడం, ప్రస్తుతం ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా శ్రీశైలం వరకు మాత్రం వరద ప్రవాహం అయితే వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఈ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మాత్రం కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించుకునేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వలను పట్టి తెలుస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం ప్రస్తుతం 6 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునే విధంగా కూడా హెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉండడంతో కేవలం 6 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ వరకు తాగునీటి అవసరాలకు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వలు సరిపోతాయనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా వరద ప్రవాహం నాగార్జున సాగర్ వరకు రాకపోతే మాత్రం తాగునీటి అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రోజు 900 క్యూసెక్లు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు రిజర్వాయర్ కు కూడా 2 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఏఎంఆర్బి ప్రాజెక్టు ద్వారా నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. అయితే ఇటు ఏపీకి సంబంధించి కూడా కుడి కాల్వ ద్వారా తాగునీటి అవసరాలకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి 513 అడుగుల నీటి మట్టం ఉంది. 510 అడుగులకు చేరితే మాత్రం నీటిని తీసుకోవాలంటే అంటే విడుదల చేయాలన్నా కూడా వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి కేవలం 3 అడుగులు అంటే 6 టీఎంసీల నీటిని మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 215 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం కేవలం 41 టీఎంసీ నీటి నిల్వ మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టులో ఉంది. దీంతో ఏదైతే తాగునీటి అవసరాలకు సంబంధించి మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. మరోవైపు ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 5 టీఎంసీల్లో 2 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 2 టీఎంసీల నీటిని కూడా తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. ఎగువ ఉన్నటువంటి ఈ 3 ఏదైతే శ్రీశైలం గాని, జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టు 3 ప్రాజెక్టులు 2 తెలుగు రాష్ట్రాలకు తాగునీటికి అలాగే సాగునీటికి అవసరాలకు నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు 3 కూడా డెడ్ స్టోరేజీ నీటి నిల్వలు ఉండడంతో డిసెంబర్ వరకు మాత్రమే తాగునీటి అవసరాలకు వినియోగించుకునే విధంగా కూడా 3 ప్రాజెక్టులకు సంబంధించి నీటి నిల్వలు ఉండడంతో కొంత తాగునీటి అవసరాలకు కూడా ప్రమాదకరంగా ఉండడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కృష్ణా బేసిన్ పరివాహకంలో కురిసే వర్షాల పరిస్థితిని బట్టి మాత్రమే దిగువ వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత మాత్రం ఈ ఏడాది తాగునీటికైతే కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఈ
ఖరీఫ్ సీజన్ లో మాత్రం సాగునీటికి మాత్రం నీటి విడుదల అయితే ఉండే అవకాశం అయితే కనపడటం లేదు. ఆగస్టు వరకు దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు వరద ప్రవాహం వస్తే తప్ప ఆగస్టు వరకు వస్తేనే సాగునీటికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం జూలై మాసంలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరద ప్రవాహం రాకపోవడం, ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం నిన్నటి వరకు 50,000గా ఉన్నటువంటి వరద ప్రవాహం ఈ రోజు 65,000 క్యూసెక్లకు చేరుకోవడంతో కొంత ఆశ అయితే చిగురిస్తుందని చెప్పవచ్చు. ఏదైతే ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసినా గానీ సాగునీటి అవసరాలకు మాత్రం ఈ ఏడాది కొంత కష్టంగానే ఉంటుందనే చెప్పవచ్చు. ఎక్కువ స్థాయిలో వరద ప్రవాహం 1,00,000 క్యూసెక్ల నుంచి 2,00,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వస్తే తప్ప దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా వరద ప్రవాహం వచ్చే అవకాశం అయితే కనపడడం లేదు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 99 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం ఉంది. కాబట్టి డ్యామ్ సేఫ్టీని కూడా దృష్టిలో ఉంచుకొని ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఈ రోజు ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 16,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం ప్రస్తుతం కొనసాగుతుంది. అలాగే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి గేట్లు ఎత్తే మాత్రం నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో మాత్రం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మట్టి డ్యామ్ నుంచి గేట్లు ఎత్తే నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తి దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. జూరాల వరకు వరద ప్రవాహం వస్తే మాత్రం ఖచ్చితంగా శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా వరద ప్రవాహం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు ఆల్మట్టి డ్యామ్ గేట్లు అయితే ఎత్తే అవకాశం అయితే కనబడుతుంది. రత్న. థ్యాంక్ యూ జానయ్య.